హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. రీసెంట్ గా పిల్లల్లో సిటీ స్కాన్ చేయించడం మీద ఒక రీసెర్చ్ స్టడీ పబ్లిష్ అయింది. ఇక చూసినాక వీడియో చేయాల్సిందే అనిపించి చేస్తున్నా. దీంట్లో పంచులు కామెడీలు ఏముండవు, సీరియస్ ముచ్చడన్నట్టు చెప్పింది బుద్ధిగా వినాలే. సో ఈ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, పిల్లల్లో అండ్ అడల్ట్స్ అప్ టు 18 years వరకు ఒకసారి సిటీ స్కాన్ చేయించిన వాళ్ళలో అండ్ సిటీ స్కాన్ చేయించుకొని వాళ్ళతో కనుక కంపేర్ చేస్తే క్యాన్సర్ రిస్క్ డబుల్ ఉందంట. అంటే ఆల్మోస్ట్ ఒక 10,000 మంది చిన్న పిల్లల్లో సిటీ స్కాన్ చేయించుకుంటే 2-3 బ్లడ్ క్యాన్సర్స్ వస్తున్నాయంట. ఇది ఒకటే కాదు, ఇలాంటి స్టడీస్ చాలా ఉన్నాయి. సో పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, తలకు చిన్నగా గీరికపోయిందనో లేకపోతే స్కూల్కి పోలేక మీ పోరాలు కడుపు నొప్పి అని కథలు పడతా అంటే డాక్టర్ దగ్గర పోయి సిటీ స్కాన్ రాయండి అని సాగొట్టకండి. మీరు నమ్ముతారో లేదో కానీ మస్తు మంది పేరెంట్స్, సార్ మా వాడు ఏం తింటలేడు సార్, అట్లా నువ్వు ఊకే జ్వరం వస్తుంది, సో బాడీ మొత్తం స్కాన్ చేపిద్దాం మీరు రాయండి సార్ అని చెప్పేసి అని అడుగుతుంటారు. ఇక వీళ్ళో రకమైతే ఇక చిన్న దెబ్బ తాకినా తలకు సిటీ స్కాన్ కంపల్సరీ. మళ్ళీ కొంతమంది దెబ్బ తాకిన 4-5 సంవత్సరాల తర్వాత పట్టుకొస్తారు, సార్ అప్పట్లో దెబ్బ తాకింది ఇప్పుడు స్కాన్ రాయండి. ఇక ఇటువంటి కథలు పడే పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కసారి బ్రెయిన్ కి సిటీ స్కాన్ చేస్తే ఎంత రేడియేషన్ తెలుసా? ఆల్మోస్ట్ 200-300 ఎక్స్రేలతో సమానం. ఇక సిటీ స్కాన్ ఛాతీకో లేకపోతే కడుపుకో తీస్తే ఇంకా చాలా ఎక్కువ రేడియేషన్. ఇంత రేడియేషన్ చిన్న ఏజ్ లోనే పడితే ఏముంటది, ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో తమాషాకు పోయి మీకు మీరే సిటీ స్కాన్లు చేయించడం ఆపండి మీ పిల్లలకి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో తప్ప నార్మల్ గా ఆడుకునే పిల్లలకి పోయి సిటీ స్కాన్లు కొట్టించడం ఆపండి. మీ డాక్టర్తో డిస్కస్ చేయండి, వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా కనుక్కోండి. సరిపోకపోతే ఇంకొక డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకోండి.